దేని జోలికైనా కానీ బెట్టింగ్ జోలికి అస్సలు పోవద్దు మామ. మన జీతం సెకండ్లల్లో మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. నువ్వు ఒక్కరిని పోయింది కాక మీ ఫ్యామిలీతో అందరినీ తీసుకొని వచ్చేస్తావు రోడ్డు మీదకి. దాని జోలికైనా అంటే అర్థం ఇక అసలు మన మైండ్ మొత్తం అదే ఉంటుంది. నువ్వు ఎప్పుడన్నా ఎడిట్ చూసినా కానీ లాస్ట్కి వచ్చేది మళ్ళీ బెట్టింగ్ కాడికి. దాని ఎడిక్షన్ నుంచి తప్పించుకోవాలంటే అసలు ఇంపాసిబుల్. అందుకనే దాన్ని ఫస్ట్ స్టార్టింగ్లోనే అవాయిడ్ చేసి, స్టార్టింగ్లో ఏం చెప్తాడు అంటే వాడు 1000 రూపాయలు ఇస్తాడు, అందుకనే ఇస్తాడు ఈజీగా. అరే ఇంత ఈజీగా సంపాదిస్తుంది అందరి ఇంత ఫుల్ పని అది ఇది అని అనుకుంటాం. కానీ అట్లా కాదు. వాడు ఫస్ట్ ఆశ పెట్టిస్తాడు, తర్వాత మనకి పైసలు వస్తాయి, వాడు ఇంకా పెట్టిస్తాడు, అట్టే తీసుకుంటాడు. అరే నాకు ఫస్ట్ వచ్చింది, నాకు ఫుల్ నమ్మకం ఉంది అని అనుకుంటాడు. లేదు, వాడు ఇంకా పెట్టిస్తాడు, అది తీసుకుంటాడు. లాస్ట్కి అరే ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకుంటాం మంచిగా, ఇంత పెద్ద మొత్తం పెట్టిస్తే సక్సెస్ రేట్ ఇంత ఉంటుంది అంత ఉంటుంది అని ఉండదు. వాడు ఇస్తాడు కావచ్చు, లాస్ట్కి నీ అకౌంట్ బ్లాక్ చేసి ఇస్తాడు. అకౌంట్ బ్లాక్ చేసేసి మొత్తం అసలుకి నీ పైసలే లేనట్టు చెప్పిస్తాడు. నువ్వు ఎక్కడ వీకలేవు, అది నువ్వు ప్రూవ్ కూడా చేయలేవు. నా అరే బ్లాక్ చేసిన పోలీస్ కేసు కూడా పెట్టలేవు తెలుసా దాని మీద. దాని జోలికి పోతే డిప్రెషన్లో పోతావు. అసలు తిన్నది మనిషిని అవ్వట్లేదు, అప్పులు చేయబుద్ధి అవుతుంది, అప్పులు చేసి అల్లబెట్టబుద్ధి అవుతుంది. నీకు ఎవడన్నా తిందామని 100 రూపాయలు ఇచ్చినా కానీ ఆ 100 రూపాయలు కూడా పోయి అలా పెట్టి 200 చేసుకొని అరే తిందాం అన్నట్టు ఉంటుంది. ఆఖరికి అత్త అలా పెట్టి జీరోకి వచ్చి అసలు తినడానికి కూడా రోడ్డు మీద అడుగునే స్థితికి వచ్చేస్తుంది. ఇంత డేంజర్ వచ్చేస్తుంది. అసలు ఇదైతే ఎవరు చెప్పరు బయట, ఎక్కువ అందరు ప్రమోషన్స్ ఇవే చెప్పుకుంటుంటారు. ఆడండి అత్తే పైసలు వచ్చేది చూస్తారు కానీ పోయేది అయితే ఎవరు చెప్తలేడు.